హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. జగన్‌పై హత్యాయత్నం అండి. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలైతే వెల్లడి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై అయితే రాళ్ల దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సంగతి మనకు తెలిసిందే. అయితే సీఎం జగన్పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్లు అయితే సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయండి. సో ఈ కేసులో సాక్షుల్లో ఒకరైన సతీష్ను రిమాండ్ రిపోర్ట్ LW8, LW9 సమాచారం ఆధారంగా అయితే గుర్తించారు. అంతేకాకుండా కాల్ డేటా మరియు సీసీటీవీ ఫుటేజ్ సంఘటనా స్థలంలో నిందితుల కదలిక ఆధారంగా నిర్ధారించినట్లు తెలిపారండి. అన్ని ఆధారాలు సేకరించి 17న రాజరాజేశ్వరిపేట నుంచి నిందితులను అరెస్ట్ చేసి మొబైల్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కథనం మేరకు చెప్తున్నారు. సో రాయితో దాడి చేసి హత్య చేసేందుకే అని రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలైతే వారు బయటపెట్టారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపేసేందుకే ఆయన తలపై దాడి చేశానని రిమాండ్ రిపోర్ట్లో తేలింది. ఇక సింగ్ నగర్ ఫ్లైఓవర్ నుంచి సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసుకుని వచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించడమే దానికి కారణమని అయితే ఆయన తెలిపారు. నిందితులు ముందుగా కుట్ర పన్ని ఆ తర్వాత బయట పెట్టారు. సో ఈ కేసులో A2 కుట్ర మరియు బలవంతపు దాడికి పాల్పడినట్లు తెలిసింది. సో సంఘటన జరిగిన రోజు రాత్రి 8:04 అయితే నిందితులు కొంతమంది వివేకానంద సర్కిల్ స్కూల్ దగ్గరకు చేరుకొని సీఎం జగన్ రాళ్ల దాడి అయితే చేశారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారండి. సో ఈ కేసులో మొత్తం 12 మంది సాక్షులు తమ వాగ్మూలాన్ని నమోదు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి తర్వాత A1 సతీష్గా, A2 దుర్గారావుగా పేర్లను చేర్చినట్టు పోలీస్ రిమాండ్లో అయితే రిపోర్ట్ పేర్కొన్నారు.